హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏంటంటే హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్స్ గురించి యాస్ వెల్ యాస్ కాల్ బ్యాక్ ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాము. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ ఎక్స్‌ప్లెయినింగ్ దోస్ కాన్సెప్ట్స్ నేను ఒక చిన్న కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ద డిఫాల్ట్ పారామీటర్స్. ఓకే. సో, ఈ జావాస్క్రిప్ట్‌లో డిఫాల్ట్ పారామీటర్స్ ఏంటివి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. యాహ్! లెట్స్ గెట్ ఇప్పుడు నేనేంటంటే ఒక ఫంక్షన్ తీసుకున్నా కాల్డ్ ఎడిషన్ వేర్ ఐ యామ్ యాక్సెప్టింగ్ ద 2 పారామీటర్స్ కాల్డ్ ఏ, బి. నౌ ఐ యామ్ రిటర్నింగ్ ద సమ్ ఆఫ్ ఏ ప్లస్ బి. ఓకే. కూల్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కోడ్. ఓకే. నౌ ఐ యామ్ కాలింగ్ ద ఎడిషన్. ఓకే. ఐ యామ్ పాసింగ్ ద 10 అండ్ 20. నౌ మీకు తెలిసిందే 10 అనేది ఈ ఏలో స్టోర్ అవుతది అండ్ 20 అనేది బిలో స్టోర్ అవుతది. ఆఫ్టర్ పర్ఫార్మింగ్ ద ఎడిషన్ ద రిజల్ట్ విల్ బి రిటర్న్. ఓకే. నౌ లెట్ మీ ఓపెన్ ద కన్సోల్.లాగ్. ఇక్కడ నాకు ఏమీ చూపియట్లేదు. వై? బికాజ్ ఇక్కడ ఏదైతే రిటర్న్ చేసిద్దో ఆ రిటర్న్ చేసిన వాల్యూ వి నీడ్ టు స్టోర్ ఇన్ సమ్ ఎక్స్ వేరియబుల్ ఆర్ ఎల్స్ వి నీడ్ టు లాగ్ దట్ వాల్యూ. ఓకేనా? ఇక్కడ ఏదైతే రిటర్న్ చేసిద్దో వాల్యూ అది మనం ఏంటంటే ఒక ఎక్స్ వేరియబుల్‌లో స్టోర్ చేయాలి. ఆర్ ఎల్స్ మనం ఏంటంటే లాగ్ అయినా చేసుకోవచ్చు. అంటే కన్సోల్.లాగ్ అయినా చేయాలి. అది ఎలా అంటే జస్ట్ ఎ మినిట్. ఇప్పుడు నేను ఇది కాపీ చేశాను. కన్సోల్.లాగ్ అండ్ ఐ యామ్ ప్రింటింగ్ ద రిజల్ట్. ఓకేనా? ఇక్కడ ఏదైతే రిటర్న్ చేసేదో ఆ వాల్యూని నేను ప్రింట్ అయితే చేసుకుంటున్నా 30 అని. ఆర్ ఎల్స్ ఇక్కడ నేనేం చేయొచ్చంటే ఐ యామ్ స్టోరింగ్ ద ఆన్సర్ ఇన్ సమ్ ఎక్స్ అనే వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని వేర్ ఐ యామ్ లాగింగ్ దట్ రెస్ వేరియబుల్. ఓకే. సో, ఇప్పుడు నాకు 30 అనే ఆన్సర్ అయితే వచ్చింది. కూల్. నౌ సీ ఇప్పుడేంటంటే డిఫాల్ట్ పారామీటర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఇప్పుడు నేను ఇక్కడ ఓన్లీ 10 మాత్రమే పాస్ చేశాను. నౌ వాట్ విల్ హ్యాపెన్ ఈ 10 అనేది ఈ ఏలో స్టోర్ అవుతది. బట్ వి ఆర్ నాట్ పాసింగ్ ద బి వాల్యూ. వాట్ విల్ హ్యాపెన్ మీన్స్ ఓకే. లెట్ మీ షో యూ. నాకు నాట్ ఏ నంబర్ అనే ఆన్సర్ వచ్చింది. వై? బికాజ్ లెట్ మీ కన్సోల్.లాగ్ ఏ అండ్ బి వాల్యూ. సో, ఇక్కడ నేను బి వాల్యూ కూడా లాగ్ చేశాను. చూడండి. ఏ వచ్చేసి 10 అండ్ బి వచ్చేసి అన్‌డిఫైన్డ్. 10 ప్లస్ అన్‌డిఫైన్డ్ వాస్ ఈక్వల్స్ టు నాట్ ఏ నంబర్ అని నాకు రిజల్ట్ కింద వచ్చింది. వై? ఎందుకంటే ఇక్కడ మనం ఏమి పాస్ చేయలేదు కాబట్టి ఇది అన్‌డిఫైన్డ్ అనేది తీసుకుంది అనమాట. బట్ ఇక్కడ మనం ఏం చేయొచ్చంటే బై యూజింగ్ ద కాన్సెప్ట్ కాల్డ్ డిఫాల్ట్ పారామీటర్స్ వి కెన్ పాస్ ద డిఫాల్ట్ వాల్యూ. ఇక్కడ మనం ఏం పాస్ చేయలేదనుకోండి. ఈ డిఫాల్ట్ వాల్యూ అనేది తీసుకుండిద్ది. ఓకే. ఈ డిఫాల్ట్ వాల్యూస్‌ని ఎలా పాస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 0 తీసుకున్నా. బి ఈజ్ ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నా. ఇప్పుడు నేను ఇక్కడ 10 అనేది పంపించాను. ఓకే. ఇప్పుడు నేను ఎప్పుడైతే బి 10 అనేది ఏలో స్టోర్ అవుతది. ఈ 10 అనేది బిలో స్టోర్ అవుతది. ఒకవేళ నేను ఈ 10 అనేది మెన్షన్ చేయలేదనుకోండి. ఓకేనా? ఈ 10 అనేది మెన్షన్ చేయలేదనుకోండి. ఈ డిఫాల్ట్ వాల్యూ ఏదైతే 0 ఉందో అది అసైన్ అవుతదనమాట. ఓకే. లెట్ మీ షో యూ. సో, ఇది కొంచెం చూడండి. ఏ, బి 10 ప్లస్ 0 వాస్ 10. ఓకే. సో, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కామా పెట్టి 10 పెడుతున్నాను చూడండి. ఇక్కడ నాకు వై కాలింగ్ ద ఫంక్షన్ ఓన్లీ ఐ యామ్ గెట్టింగ్ ఎన్ ఎర్రర్. వై? ఫస్ట్ పారామీటర్ ఎప్పుడైనా మనం పాస్ చేయాల్సిందే. ఓకే. కూల్. సో, ఇదనమాట డిఫాల్ట్ పారామీటర్స్. డిఫాల్ట్ పారామీటర్స్ ఏంటి? మనం ఎప్పుడైతే వాల్యూస్‌ని పాస్ చేయలేదో ఓకేనా? ఆర్గ్యుమెంట్స్ కింద పాస్ చేయలేదో అప్పుడు ఈ డిఫాల్ట్ పారామీటర్స్ అనేది తీసుకుంటదనమాట ఫంక్షన్ అనేది. ఓకే. కూల్. ఈ డిఫాల్ట్ పారామీటర్స్ అనేది కంపల్సరీ ఆహ్, లైక్ అంటే కొన్ని కాన్సెప్ట్స్‌లో కంపల్సరీగా యూజ్ చేయాలి డిఫాల్ట్ పారామీటర్స్. బట్ ఏంటంటే హ్మ్. ఎందుకు, ఎందుకు యూజ్ అవుతదంటే ఈ డిఫాల్ట్ పారామీటర్స్ లైక్ థిస్ ఇన్ థిస్ సిట్యుయేషన్ అనమాట. అంటే చూసారు కదా! ఇందాక నేను అన్‌డిఫైన్డ్ ప్లస్ 10 అనేది ఇస్తే నాట్ ఏ నంబర్ అని వచ్చింది. బట్ డిఫాల్ట్ ప్లేస్‌లో నేను 0 పెట్టాననుకోండి. నాకు 10 అనేది రిజల్ట్ అయితే వచ్చింది. ఓకే. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకి డిఫాల్ట్ పారామీటర్స్ అనేది యూజ్ అవుతది. ఓకే. నౌ సీ వాట్ ఈస్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్? లెట్ మీ రైట్ ఇట్ హియర్.
what is higher order function? సో, ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏంటివి? హైయర్ ఆర్డర్ ఫంక్షన్ మీన్స్ a function passing as a argument. సో, సీ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏమీ లేదు. ఏ ఫంక్షన్ పాసింగ్ యాస్ ఏ ఆర్గ్యుమెంట్. ఇక్కడ మనం ఏం చేసాం చూడండి. మనం ఇందాకడ కాన్సెప్ట్స్ వరకు మనం ఏంటి జస్ట్ ఓన్లీ వాల్యూస్‌నైతే పాస్ చేసుకుంటున్నాం. వి ఆర్ నాట్ పాసింగ్ ద ఫంక్షన్స్. ఓకే. వి ఆర్ నాట్ పాసింగ్ ద ఫంక్షన్స్. వి ఆర్ జస్ట్ పాసింగ్ ద వాల్యూస్ హియర్. ఓకే. బట్ మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్‌ని పాస్ చేసామో దట్ వి విల్ కాల్ ఇట్ యాస్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ యూ ఇన్ డీటెయిలింగ్. Let's say function called say hi. Now console.log say hi. Okay, cool. And here I am returning another function called say hello. Okay. Now log so hello. Okay, cool. సో ఇలా నేను సే హాయ్ అండ్ సే హలో 2 ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేసుకున్నా. ఓకే. వాట్ విల్ సే హాయ్ విల్ రిటర్న్ సే హాయ్ విల్ సే హాయ్ అండ్ సే హలో విల్ లాగ్ ద హలో అనమాట. ఓకే. కూల్. నౌ హ్మ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే సే హాయ్ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాను. ఓకే. లెట్ మీ షో యూ ద రిజల్ట్. సే హాయ్ అనేది వచ్చింది. ఓకే. వెనెవర్ ఐ యామ్ కాలింగ్ ది సే హాయ్ ఫంక్షన్, హియర్ ఐ యామ్ యాక్సెప్టింగ్ ఎ ఫంక్షన్ కాల్డ్ సే హలో. సే హలో ఫంక్షన్‌ని యాక్సెప్ట్ చేసుకుంటున్నాను యాస్ ఎ ఆర్గ్యుమెంట్ అండ్ ఐ యామ్ కాలింగ్ దట్ ఫంక్షన్. ఓకేనా? ఇక్కడ కాల్ చేస్తున్నాను ఇన్‌సైడ్ లోపల. వెన్ ఐ యామ్ కాలింగ్ ద సే హాయ్ ఫంక్షన్, ఐ యామ్ పాసింగ్ ద సే హలో ఫంక్షన్ యాస్ ఎ ఆర్గ్యుమెంట్. ఓకేనా? సే హాయ్ ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు నేను సే హలోని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేశాను. అండ్ వేర్ ఐ యామ్ కాలింగ్ ద సే హలో ఫంక్షన్ ఇన్‌సైడ్ ద సే హాయ్ ఫంక్షన్. ఇప్పుడు నాకు హాయ్ అండ్ హలో అనేది వచ్చింది. But see, actual definition of the higher order function is a function is passing as an argument. Of course, here we are passing a function as an argument. Say hello function, say hello అనేది ఒక ఫంక్షన్ కదా! దాన్ని మనం ఒక ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తున్నాము ఇంకో ఫంక్షన్‌కి. ఓకే. కూల్. నౌ అండ్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ డెఫినిషన్ వచ్చేసి అండ్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్. ఓకేనా? సో, ఇక్కడ passing a function as an argument and returning a function. Okay, na? Actual definition of the higher order function was passing a function. Just a minute. So, passing a function as an argument and returning a function. ఇక్కడ మనం పాసింగ్ చేస్తున్నాము బట్ రిటర్నింగ్ చేయట్లేదు. ఓకేనా? లెట్ మీ సే యూ అగైన్. ఇక్కడ డెఫినిషన్ ఏంటిది? ఎ ఫంక్షన్ పాసింగ్ యాస్ ఎ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్. బట్ ఇక్కడ చూసుకుంటే మనం ఏం చేస్తున్నాము? ఒక ఫంక్షన్‌ని పాస్ చేస్తున్నాము. బట్ ఇక్కడ ఏమి రిటర్న్ చేయట్లేదు. జస్ట్ వి ఆర్ కాలింగ్ దట్ ఫంక్షన్. ఓకే. జస్ట్ వి ఆర్ కాలింగ్ దట్ ఫంక్షన్. ఏదైతే మనం రిసీవ్ చేసుకున్నామో అంటే పారామీటర్ పాస్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసామో ఆ ఫంక్షన్‌ని ఇక్కడ కాల్ చేస్తున్నాం. బట్ వి ఆర్ నాట్ రిటర్నింగ్. ఎప్పుడైతే నేను ఇక్కడ రిటర్న్ చేస్తానో చూడండి. రిజల్ట్ ఏమవుతుందో చెప్తాను చూడండి. సే నాకు హాయ్ అండ్ హలో అనేది వచ్చింది. ఇక్కడ మనం ఎప్పుడైతే కర్లీ బ్రేసెస్ యూజ్ చేసామో నార్మల్ బ్రాకెట్స్ యూజ్ చేసామో దట్ వి విల్ కాల్ ఇట్ యాస్ ఎ కాలింగ్. ఓకేనా? ఫంక్షన్ కాలింగ్. ఇక్కడ మనం ఫంక్షన్‌ని రిటర్న్ చేయట్లేదు. జస్ట్ ఎ మినిట్. రిటర్నింగ్ ఏ ఫంక్షన్ అని రాసాను. ఇక్కడ ఏం చెప్పాను నేను? రిటర్నింగ్ ఏ ఫంక్షన్. బట్ ఇక్కడ నేను కాలింగ్ ఏ ఫంక్షన్. ఎప్పుడైతే బ్రేసెస్ లైక్ బ్రాకెట్స్ యూజ్ చేశానో అంటే దట్ వి విల్ కాల్ ఇట్ యాస్ ఎ కాలింగ్ దట్ ఫంక్షన్ అనమాట.
బట్ యాక్చువల్ డెఫినిషన్ ఏంటి? రిటర్నింగ్ ఏ ఫంక్షన్. ఇక్కడ మనం రిటర్న్ చేయట్లేదు. వి ఆర్ కాలింగ్ దట్ ఫంక్షన్. ఎప్పుడైతే నేను బ్రాకెట్స్ రిమూవ్ చేశానో, దెన్ వి ఆర్ రిటర్నింగ్ ద సే హలో ఫంక్షన్. ఓకేనా? సే హలో ఫంక్షన్. లెట్ మీ షో యూ ద రిజల్ట్. ఏమొచ్చిందో చూపిస్తాను చూడండి. హాయ్ అని మాత్రమే వచ్చింది. వై? బికాజ్ ఇందాక నాకు హలో కూడా ఇచ్చిందంటే, ఇందాక నేను కాల్ చేశాను. రిటర్న్ చేయలేదు. ఓకే. కూల్. నౌ సీ ఈ ఫంక్షన్ ఏదైతే వచ్చిందో అదే రిటర్న్ చేయాలా అంటే నో. వి కెన్ రిటర్న్ ఎనీ ఫంక్షన్. ఇక్కడ మనం వేరే ఫంక్షన్‌ని క్రియేట్ చేసుకొని వి కెన్ రిటర్న్ దట్ ఫంక్షన్ ఆల్సో. ఓకే. నౌ సీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాన్స్ట్ ఇక్కడ సే హలో ఫంక్షన్‌ని రిటర్న్ చేస్తుంది కదా! దట్ రిటర్న్డ్ ఫంక్షన్ వి నీడ్ టు స్టోర్ సమ్‌వేర్ అండ్ ఇక్కడ నేను చెప్పాను గదా! ఇక్కడ మనం ఏదైతే రిటర్న్ చేసుకుంటామో ఒక వాల్యూని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకొని దెన్ వి ఆర్ లాగింగ్ దట్. సేమ్ అలానే ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉందో అది రిటర్న్ చేసిద్ది. ఈ రిటర్న్ చేసిన ఫంక్షన్‌ని నేను దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాం. నౌ ఇక్కడ మనకి ఏం రిటర్న్ చేస్తుంది ఫంక్షన్. ఇక్కడ ఏముండిద్ది? ఇక్కడ కూడా ఫంక్షన్ అనేది ఉండిద్ది. అంటే సేమ్ ఇదే. ఈ బాడీ అనేది ఉండిద్దనమాట. ఓకేనా? ఈ డెఫినిషన్ అనేది ఉండిద్ది. దెన్ వి ఆర్ కాలింగ్ దట్ రెస్ ఫంక్షన్. ఇది ఇప్పుడు రెస్ అనేది ఫంక్షన్ అనమాట. ఓకే. లెట్ మీ లాగ్ అండ్ టైప్ ఆఫ్ రెస్. ఓకే. కూల్. ఇక్కడ చూసుకుంటే నాకు టైప్ ఆఫ్ వచ్చేసి ఫంక్షన్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు నేను ఏదైతే సే హలో ఫంక్షన్ అనేది రిటర్న్ చేసిందో లాగ్ చేస్తే నాకు హలో అనేది రిజల్ట్ కింద వచ్చింది ఇక్కడ. ఓకే. కూల్. హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏమీ లేదు. యాక్చువల్ డెఫినిషన్ ఇదనమాట. ఏ ఫంక్షన్ పాసింగ్ యాస్ ఎ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్. అంతే కదా! ఇక్కడ నేను ఒక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేశాను. యాస్ వెల్ యాస్ ఐ యామ్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్ హియర్. సో, ఇదనమాట. సింపుల్‌గా చెప్పాను మీకు. ఓకేనా? హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఇదనమాట. ఓకే. కూల్. బట్ ఏంటంటే మీరెప్పుడైతే వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారో ఓకేనా? వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారో మనం ఏంటంటే ఎక్కువగా రియాక్ట్ బేస్డ్ అప్లికేషన్స్‌లో ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనేవి యూజ్‌ఫుల్ అవుతాయి. బట్ జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం ఎక్కువగా ఆహ్, ఏవైతే వెబ్ అప్లికేషన్స్ చేస్తామో అప్పుడు ఎక్కువ యూజ్ చేయము. రియాక్ట్‌లో మాత్రం హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాము. ఓకే. కూల్. నౌ లెట్ మీ కామెంట్ ఆఫ్ దిస్. ఓకే. లాస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి కాల్ బ్యాక్ ఫంక్షన్. ఇందాక నేను చెప్పింది హైయర్ ఆర్డర్ ఫంక్షన్. ఇప్పుడేంటంటే కాల్ బ్యాక్ ఫంక్షన్. వాట్ ఈస్ కాల్ బ్యాక్ ఫంక్షన్? సో, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఏంటి? సో, ఈ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ యాస్ వెల్ యాస్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది బోత్ ఆర్ సిమిలర్ అనమాట. ఓకేనా? బోత్ ఆర్ సిమిలర్ గానే ఉంటది. బట్ డెఫినిషన్ వచ్చేసి చూడండి. ఏ ఫంక్షన్ పాసింగ్ యాస్ ఎ ఆర్గ్యుమెంట్. ఓకేనా? ఏ ఫంక్షన్ పాసింగ్ యాస్ ఎ ఆర్గ్యుమెంట్ అనమాట. ఇక్కడ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ పాసింగ్ యాస్ ఎ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్. బట్ ఇక్కడ ఏ ఫంక్షన్ వి ఆర్ సారీ జస్ట్ ఎ మినిట్. హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ పాసింగ్ యాస్ ఎ ఆర్గ్యుమెంట్ అండ్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్. బట్ కాల్ బ్యాక్‌లో ఏంటి? జస్ట్ పాసింగ్ యాస్ ఎ ఆర్గ్యుమెంట్ అనమాట. ఓకేనా? జస్ట్ పాసింగ్. వి ఆర్ నాట్ రిటర్నింగ్ హియర్. కాల్ బ్యాక్‌లో వి ఆర్ నాట్ రిటర్నింగ్ ఎనీ ఫంక్షన్. బట్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్‌లో వి ఆర్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్. ఓకే. కూల్. సో, నేను చెప్తాను. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లెట్స్ సే హాయ్. ఓకే. నౌ ఇక్కడ నేను ఒక సే హలో ఫంక్షన్ అనేది ఏదో ఒక ఫంక్షన్ అంటే సే హలో ఫంక్షన్ అనేది పారామీటర్‌గా తీసుకున్నాను. నౌ కన్సోల్ డాట్ లాగ్ హాయ్. ఓకే. కూల్. ఐ యామ్ కాలింగ్ దట్ సే హలో ఫంక్షన్ ఇక్కడ. ఓకే. కూల్. నౌ ఎప్పుడైతే నేను సే హాయ్ ఫంక్షన్‌ని కాల్ చేస్తానో చూడండి నాకు రిజల్ట్ ఏమొచ్చిద్ది? హాయ్ అని వచ్చింది. బట్ సే హలో ఫంక్షన్ ఈస్ నాట్ సే హలో ఈస్ ఎ నాట్ ఫంక్షన్. వై? బికాస్ వి ఆర్ నాట్ పాస్డ్ ఎనీ ఆర్గ్యుమెంట్ హియర్. అందుకనే మనకి ఈ ఎర్రర్ అయితే రేజ్ చేస్తుంది. నౌ ఇక్కడ ఇందాక హైయర్ ఆర్డర్ ఫంక్షన్‌లో నేనేం చేశాను? సే హలో అండ్ సే హాయ్ అండ్ సే హలో అని 2 ఫంక్షన్స్‌ని క్రియేట్ చేసుకొని ఎప్పుడైతే సే హాయ్‌ని
కాల్ చేస్తున్నానో అప్పుడు సే హలో ఫంక్షన్ నేమ్ మాత్రమే పాస్ చేశాను. ఇక్కడ నేను చెప్తున్నాను వినండి క్లియర్‌గా. సే హలో ఫంక్షన్ నేమ్ మాత్రమే పాస్ చేశాను. బట్ కాల్ బ్యాక్స్‌లో అలా కాదు. ఓకేనా? కాల్ బ్యాక్స్‌లో వి ఆర్ రిటర్నింగ్ ఎ ఫంక్షన్ ఇక్కడ. ఓకే. ఇలా ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తాము. ఫంక్షన్ ఇలా ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తాము. వితౌట్ ఏ నేమ్. వితౌట్ ఏ నేమ్ వి ఆర్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్. ఇక్కడ నేనేం చేస్తానంటే కన్సోల్ డాట్ లాగ్ దిస్ ఈస్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే. ఇందాక వీడియో హైయర్ ఆర్డర్ ఫంక్షన్స్‌లో వి ఆర్ పాసింగ్ ఏ సే హలో ఫంక్షన్ నేమ్. బట్ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో వి ఆర్ జస్ట్ పాసింగ్ ద ఫంక్షన్ వితౌట్ ఏ నేమ్. వితౌట్ ఏ ఫంక్షన్ నేమ్ వి ఆర్ పాసింగ్ ద ఫంక్షన్ హియర్. లెట్ మీ ఓపెన్ ద కన్సోల్ డౌన్. చూసారా? హాయ్ అండ్ దిస్ ఈస్ ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్. ఓకే. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి, హైయర్ ఆర్డర్ ఫంక్షన్‌కి డిఫరెన్స్ ఏంటో. ఎప్పుడైతే మనం కాల్ బ్యాక్స్ అంటే కాల్ బ్యాక్ అంటే ఏ ఫంక్షన్ పాసింగ్ యాస్ ఏ ఆర్గ్యుమెంట్. ఆఫ్‌కోర్స్ ఇక్కడ నేను ఒక ఫంక్షన్‌ని పాస్ చేశాను ఆర్గ్యుమెంట్ కింద. ఓకే. బట్ హైయర్ ఆర్డర్ ఫంక్షన్ అంటే పాసింగ్ ఏ ఫంక్షన్ యాస్ ఏ ఆర్గ్యుమెంట్ యాస్ వెల్ యాస్ రిటర్నింగ్ ఏ ఫంక్షన్. ఓకే. కూల్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేశాను. అండ్ ఐ యామ్ రిటర్నింగ్ ఎ ఫంక్షన్ హియర్. ఓకే. సో, ఇదన్నమాట హైయర్ ఆర్డర్ ఫంక్షన్‌కి యాస్ వెల్ యాస్ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి. కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేస్తామో అప్పుడు మనం ఏంటంటే నేమ్ అనేది రాయము. ఇట్స్ లైక్ ఏ అనానిమస్ ఫంక్షన్. ఓకేనా? ఇట్స్ లైక్ ఏ అనానిమస్ ఫంక్షన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఫంక్షన్‌కి నేమ్ లేదో అది అనానిమస్ ఫంక్షన్. ఓకే. కూల్. సో, ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. హైయర్ ఆర్డర్ ఫంక్షన్‌కి యాస్ వెల్ యాస్ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి డిఫరెన్స్ ఏంటిదో. ఓకే. సో, ఇఫ్ ఎట్ ఆల్ మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఐ విల్ రీమేక్ ద వీడియో అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఇట్ అగైన్. ఓకే. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.